నా పేరు విహెచ్ఆర్ అండి. నేను మీడియాలో పనిచేస్తాను. చెప్పండి, జర్నలిస్ట్ గా మీరు చూసిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి? గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు 2 years లో రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? గత 10 ఏళ్లలో కేసీఆర్ టీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు. ఎందుకో చెప్పాలంటే ఒక రీజన్ చెప్తాను. విద్యా సంస్థలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో మనము విద్యా సంవత్సరం మొదలు కాకముందే యూనిఫామ్స్ రెడీ అయినాయి. మీకు ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. ఎప్పుడు కూడా పిల్లలకు నోట్బుక్స్ ఎప్పుడు కూడా సమయానికి అందలేదు. స్కూల్లో ఓపెన్ కాకముందే నోట్బుక్స్ అందినాయి. ఇది ఎవరి పాలన? రేవంత్ రెడ్డి అన్న పాలన. అలాగే స్కూల్ యూనిఫామ్స్ వచ్చినాయి. అలాగే మీకు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, నువ్వు ఏడున్న రెసిడెన్షియల్ హాస్టల్స్ కానీ, కాస్మోటిక్ ఛార్జెస్ అంతకుముందు ఎంత ఉండే? 600 రూపాయలేమో చిల్లరిచ్చి ఉండే వీళ్ళు టీఆర్ఎస్. రేవంత్ అన్న వచ్చిన తర్వాత 1200 నుంచి 1300 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మీరు మొన్నటికి మొన్న చూసుకుంటే మన ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అన్న వచ్చి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. యూనివర్సిటీ హిస్టరీలోనే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా అప్పటికప్పుడు 100 కోట్ల రూపాయలని అసలు శాంక్షన్ చేయడం లేదు. ప్లస్ యూనివర్సిటీ అభివృద్ధికి ఎలాంటి విధంగా తోడ్పడడం జరగలేదు. ఇంకొక విషయం, 6 గ్యారెంటీల విషయానికి వస్తే సన్న బియ్యం తీసుకుంటున్నారు. 200 యూనిట్లు పంచలేమన్నాడు ఏందమ్మా? ఎంత తృప్తిగా వాళ్ళు ఏమన్నా జనాలు ఎంతమంది ఎవరంటున్నారు? అది ఎవరో గిట్టనోళ్ళు అంతే, అంతకుమించి ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలి ఆ ఉద్దేశంగా చెప్తున్నారు. మన పేద ప్రజలు తిని వాళ్ళు ఎంత శుభ్రంగా, వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు, సంతోషంగా మాట్లాడుతున్నారు. ఏనాడు గత 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా సన్న బియ్యం ఇచ్చింది లేదు. మీరేమైనా చూసారా? మీరు చెప్పండి. రేషన్ కార్డులు కొత్త వాళ్ళకు రేషన్ కార్డు, మీరు అదే 10 సంవత్సరాలలో పోయిన రేషన్ కార్డులు పోయినాయి, అసలు కొత్త ఇచ్చినవి లేవు, చచ్చిన వాళ్ళకి తీసేయడం లేదు. ఇలా మొత్తం అంటే ఎన్రోల్మెంట్ చేసి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాదాపు 2 లక్షల పై చీలుకు రేషన్ కార్డులు ఈ ప్రభుత్వంలో మన రేవంత్ అన్న ప్రభుత్వంలో చేయడం జరిగింది. 200 యూనిట్లు తీసుకుంటున్నారు కదా విద్యుత్. మరి ఇంకా ఏ విధంగా ఏమంటారు? ఫ్రీ బస్ అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు ఆడబిడ్డలందరూ కూడా బస్ ఎక్కిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అవును కదా. మరి ఇప్పుడు సరే అమ్మా, ఇప్పుడు నువ్వు కడుపు నిండా నీకు భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత నువ్వు ఏమంటావు? ఈ అమ్మ వీడు చూసా, వీడు ఆయిల్ బాగా వేసినట్టు చేతి కడుకుంటే నూనె పోతలేదు అంటావు. ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా. గిట్ల అనకపోతే ఏం చేస్తాడు? వాడిని కడుపుమంట ఏడు చెప్పుకోమంటావు? నువ్వు చెప్పాలా? అంతే కదా. మంచి పనులు చేస్తే ఎవడైనా ఓరుస్తాడా? నిజాయితీగా పని చేస్తే ఎవడైనా ఓరుస్తాడా? ఎవడు ఓరాడు. ఆయన మీద వీడు, ఈయన మీద వాడు బూర్జలు వెళ్తూనే ఉంటారు. అసలు ఏం రావు. సరే అమ్మా, 10 ఏళ్ళలో మళ్ళీ ఏం చేయలేదు అంటే, మొన్న యూరోప్ కానీ మన గ్లోబల్ మీటింగ్ అయింది. ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చిండు? అందరికీ తెలిసిన విషయమే కదా. 50 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. గ్లోబల్ సమ్మిట్లో ఏం చెప్పారు? ప్రతి ఒక్క కంట్రీ నుంచి దాదాపు 5-6 కంట్రీల నుంచి మనకు జర్మనీ కానీ, జపాన్ కానీ, అమెరికా నుంచి కానీ సమ్మిట్లో పోయినప్పుడు మనకు చెప్పారు కదా. ఆల్రెడీ అదంతా సర్క్యులేట్ అయింది, టీవీలలో న్యూస్లో విన్నారా లేదా? మరి ఇంకేం కావాలి జనాలకి? ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు లక్షల ఉద్యోగాలు మళ్ళీ జనరేట్ అవుతాయి. అన్ని కొత్త కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అందరికీ కూడా ఉపాధి కోసం ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. అంతే కదా. హరీష్ రావు అన్నాడు, గత మొన్నటి నుంచి చూసుకుంటే ఈడ ప్రెస్ మీట్లు, ఈడ సభలో, ఆడ సభలో రేవంత్ రెడ్డి పెట్టడం అయితే జరిగింది. లాస్ట్ మెదక్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి వెనక స్టెప్ వేసిండు. హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ నందుకు రేవంత్ రెడ్డి భయపడ్డాడు అని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నాడు. అవునమ్మా, ఇప్పుడు ఆ మాత్రం అనకపోతే వాళ్ళకి ఏడొస్తుంది క్రెడిట్ చెప్పు? ఆ మాత్రం అనకపోతే వాళ్ళకి ఇప్పుడు ఏమంటారు అంటే, మేము బుల్లెట్ లాగా దూసుకుపోతున్నాం. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పోయినటువంటి నువ్వు ఈ మెదక్ మున్సిపాలిటీలో ఏడు చూడు, కాంగ్రెస్ గురించే మాట్లాడుతున్నారు. చేయి అంటేనే అభయస్తమని చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు జనాలకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి కదా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు. అవన్నీ చెప్పడం అన్ని తాటాకు చప్పులకు ఉందెళ్ళి పరిగెడతాయేమో కానీ ఈ కాంగ్రెస్ టైగర్స్ ఎవరు పరిగెత్తారు. అది చూసిన కేటీఆర్ కూడా అంటున్నాడు, రేవంత్ రెడ్డికి పాలన ఎట్లా చేయాలనో వస్తలేదు, పక్కకు తప్పుకుంటే మంచిది అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నాడు. ఎట్లా చూస్తున్నారు? సరే, మరి 10 ఏళ్లలో మరి ఆయనకి ఎందుకు పక్కకు తప్పించారు జనాలు? మరి ఆయన చేసిన పాలన ఏముంది? మరి 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు తప్పించారు? మరి వచ్చిందంతా 1.5-2 సంవత్సరాలే కదా. 1.5-2 సంవత్సరాలే కదా అయింది. మరి అవకాశాలు రావాలి కదా. 10 ఏళ్లలో నువ్వు చేసింది ఏముందో అది చూపిస్తే కదా తెలిసేది. ఏమనంటే అన్ని డ్యామేజ్లే, అవన్నీ మీకు తెలిసినాయి. ఇంకా చెప్పేది ఏముంది? జనాలకు తెలుసు కదా.